గ్రాండ్గా జరిగిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు యాంగ్రీ స్పీచ్ని ఎవరూ మర్చిపోయి ఉండరు. అయితే నాగబాబుతో పాటు మరో వ్యక్తిని స్టేజ్ మీదకు ఆహ్వానించింది యాంకర్ సుమ. సొట్టబుగ్గల కుర్రాడు, అందగాడు అని అలీని డయాస్ మీదకి పిలిచింది. అంతేకాదు మెగాస్టార్కి ఎంతో కావాల్సిన మనిషి, పవర్ స్టార్కి మరింత కావాల్సిన మనిషి అంటూ అలీని హైలైట్ చేసింది. అలీ స్టేజ్ మీదకు రాగానే నాగబాబుకు మైక్ అందించి అలీకి నమస్కారం చేసింది. ఆ తర్వాత అన్ని కెమెరాలు నాగబాబుపై ఫోకస్ అయ్యాయి. కానీ అక్కడ సుమ ఏకంగా అలీ కాళ్ళకు నమస్కరించిందన్న విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సుమ అలీల మధ్య క్లాష్ వచ్చిన తర్వాత సుమ అలీని అంతలా పొగడ్డం ఇదే ఫస్ట్ టైం. పైగా కాళ్ళకు నమస్కరించడం ఎందుకో ఎవరికి అర్థం కాలేదు. కొంతమంది మాత్రం దానికి అసలు కారణం సినిమా అవార్డ్స్ అంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి సినిమా అవార్డ్స్ అనే ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్కి సుమ అలీ యాంకర్స్గా ఉంటున్నారు. దాంతో టీఆర్పీల పరంగా, క్రేజ్ పరంగా ఒక సంవత్సరాన్ని మించి మరో సంవత్సరం హిట్ అవుతూ వచ్చింది ఆ ప్రోగ్రాం. సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ తర్వాత అలీతో వర్క్ చేయనని, అతను మరీ టూ మచ్ వల్గర్గా మాట్లాడుతున్నాడంటూ గత సంవత్సరం సునీల్తో కలిసి హోస్ట్ చేసింది. ప్రోగ్రామ్ రెస్పాన్స్ ఎలా ఉన్నా కెమిస్ట్రీ పరంగా సుమ అలీల పేరప్ ద బెస్ట్ అంటూ కాంప్లిమెంట్స్ వినిపించాయి. పైగా ఈ మధ్య అలీ కూడా తన మాటలు చాలామందిని బాధపెట్టాయని, కానీ సరదా కోసం అలా వ్యాఖ్యానించానంటూ తన బిహేవియర్ మార్చుకుంటున్నట్టు ప్రకటించాడు. దాంతో సుమ మళ్ళీ స్మాల్ స్క్రీన్పై ప్రెస్టీజియస్ ఈవెంట్స్లో అలీతో కో యాంకరింగ్కి సుముఖంగా ఉందని, అందుకే ఈ కమెంట్స్ అంటూ విశ్లేషిస్తున్నారు కొంతమంది. కానీ అసలు నిజానిజాలు తెలియాలంటే వీళ్లలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే. ప్రస్తుతానికైతే సుమ అలీ కాళ్లకు నమస్కరించడం ఫిల్మీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.